కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై మాజీ ఎంపీ రేణుకా చౌదరి మండిపడ్డారు. తనపై మోదీ చేసిన వ్యాఖ్యలపై లీగల్ గా వెళ్లే ఆలోచనలో ఉన్నానన్నారు. యు హావ్ నో హార్ట్ మిస్టర్ మోదీ అని కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఏంటో త్వరలోనే తెలుస్తుందన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడేవన్నీ వాస్తవాలేనన్నారు. రాహుల్ అడిగే వాటికి సమాధానం చెప్పాలని, షారుఖ్ ఖాన్ ముస్లిం కాబట్టే ఆయన కొడుకుపై డ్రగ్స్ అబాండాలు వేసి అదానీ విషయాలు పక్కతో పెట్టించారన్నారు. అదానీ మోదీ సంబంధాలపై రాహుల్ ప్రశ్నించగానే ఆయన్ని టార్గెట్ చేశారని, ప్రధాని రాహుల్ గాంధీకి భయపడుతున్నారని అన్నారు. ఇన్ని కోట్లు 23,000 కోట్లు తేడా వస్తే మీరు జవాబు చెప్పండి. ప్రతి దానికి ఇద్దరు కలిసి ఉంటారు, కబులించుకుంటారు, ఫోటోలు దిగుతారు. కేవలం ఈ అడిగిన నేరానికి వెంటనే ఇదే కంప్లైంట్ ఎవడైతే విత్డ్రా చేసుకున్నాడో కేసు మళ్ళీ అదే కోర్టుకెళ్ళి లేదు నా స్టే వెకేట్ చేసేయండి, నేను కోర్టు మళ్ళీ కేసు మళ్ళీ జారీ చేస్తున్నా. ఎన్ని రోజుల తర్వాత రాహుల్ గాంధీ కంఠం ఎత్తి అడిగిన 9వ రోజుకి ఇదే కోర్టుకెళ్ళి అదే ఎమ్మెల్యే ఆయన సొంత కంప్లైంట్ ఏదైతే స్టే తెచ్చుకున్నాడో స్టే వెకేట్ చేయించుకొని కేసు పెట్టారు. కోర్టు కూడా కొన్ని లక్షలాది మంది దిక్కు వెక్క లేని వాళ్ళు అండర్ ట్రయల్స్ పడి ఉన్నారు. సంవత్సరాల కొద్దికి యుగాలు తరాలుగా కేసులు నడిచిన ఈ కోర్టుల చుట్టూ తిరిగి చెప్పులు అరిపోయి కంఠం ఆరిపోయిన ప్రజలుంటే గుజరాత్ కోర్టు మాత్రం ఫస్ట్ గేర్ లో హై స్పీడ్ లో వాళ్ళు తీర్పునిచ్చేశారు. చట్ట ప్రకారంగా ఫస్ట్ టైం ఆఫెన్స్ కి మినిమం సెంటెన్స్ ఎవరైనా కేటాయిస్తారు. వీళ్ళు మాక్సిమం సెంటెన్స్ అమలు చేసేసి రాహుల్ గాంధీని వెంటనే డిస్క్వాలిఫై చేసి పారేసి రాత్రికి రాత్రి అబ్బా ఎంత వేగంగా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. దీంతో మనకి పూర్తిగా అర్థమవుతుంది ప్రధానమంత్రి ఈజ్ ఇన్ పానిక్ మోడ్. నిజాలు బయటకు వస్తున్నాయి. ఎంత కప్పిపెట్టినా ఇది ఎవరు కూడా ఊరుకోవటం లేదు. ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ సెల్ ఫోన్స్. ఈ నేరాన్ని బయటకు వస్తే భ్రష్టాచారు అని మాట్లాడిన ఈ ప్రధానమంత్రి స్పెల్లింగే భ్రష్టాచార్ అనేది అందరికీ అర్థమవుతుందని, నిజాలు బయటకు వస్తున్నాయని, రాహుల్ గాంధీని అంటే రాహుల్ గాంధీ నిజం పలికే ఆ కంఠాన్ని నోరు మూపించాలనే విధానంలో పానిక్ మోడ్ లోకి వచ్చి పిచ్చి మదించిన ఏనుగులాగా అన్ని అరగతొక్కి బెదిరించి అండబలం, కండబలం, అధికార మతంతో ఇవాళ ఒక వ్యక్తిని ఆయన తొక్కుతున్నాడు అనుకుంటున్నాడు. పిచ్చివాళ్ళు తొక్కుతా ఉండేది భారతదేశం కంఠాన్ని.